తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దాడి పంపించారు. తన అనుచరులు కుమారులతో కలిసి పార్టీని వీడుతున్నట్టు ఏకవాక్యంతో రాజీనామా లేఖ రాశారు. సీఎంతో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డికి రాజీనామా లేఖను పంపారు. అనకాపల్లి జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. వీరభద్రరావుతో పాటు ఆయన కుమారులు దాడి రత్నాకర్, జైవీర్ కూడా వైసీపీకి రిజైన్ చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను సీఎం జగన్కు పంపారు. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ సీనియర్ నేతగా ఉన్న దాడి వీరభద్రరావు తెలుగుదేశం తరపున 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. అయితే అనూహ్యంగా 2014 ముందు వైసీపీలో చేరిన దాడి వీరభద్రరావు ఆ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో పార్టీని వీడారు. ఆ తర్వాత పలుమార్లు జగన్పై విమర్శలు కూడా చేశారు. ఆపై రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. జగన్పై అనేక విమర్శలు చేసిన దాడి తిరిగి 2019 ఎన్నికల ముందు మరోసారి వైసీపీ కండువా కప్పుకున్నారు. అనకాపల్లి టికెట్ ఆశించి వైసీపీలో చేరినప్పటికీ అది దక్కలేదు. పార్టీ అధికారంలోకొచ్చాక దాడికి ఎలాంటి కీలక బాధ్యతలు అప్పచెప్పలేదు. ఈ క్రమంలో ఆయన వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడిన తరుణంలో దాడి వీరభద్రరావు వైసీపీని వీడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.